హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే. గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? గోచారంలో మనకు చూసుకుంటే ఇప్పుడు మీనరాశిలో రాహు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, రవి, బుధులు, కుంభరాశిలో శని భగవానుడు, వక్రిస్తున్న శని భగవానుడు. గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జన్మజాతకం అంటే వాళ్ళ పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళ వింశోద దశ ఎలా ఉంటుంది. సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది వాళ్ళ పేరుతో ఉండే లక్షణాల వల్ల, వాళ్ళ పేర్లు ఉండే ఆ పేరుతో పిలువబడే రాశి ఫలితాల వల్ల, ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందుతారండి, మేషరాశి కింద, వృషభ రాశి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం. అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు, వింతోద దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి, జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియ టైం ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి. సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అంటే అనుకూలత, ప్రతికూలత అనేవి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో, మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి. అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు తీసుకున్నామంటే ప్రతి మాసము శుక్రుడు, కుజుడు, తర్వాత రవి, బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు. సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద, కాస్త వ్యాపారాల మీద, వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా, ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ఈ గోచర ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాల్ని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి. ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది. సో మాకు ఈ రాశి ఈ మాసం బాలేదు కదా, అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలీదు. ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జన్మ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి. గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి. కాకపోతే ఆ ఒక్క ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా. వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి. అలా పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి. ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఫలితాలు ఏంటంటే మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఈ మాసం చాలా ప్రతికూలంగా కనిపిస్తుంది. అనుకూలమైన గ్రహం ఒకటి కనిపిస్తుంది, మిగతా అన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే వీళ్ళకి సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి ఈ మాసంలో. మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు అంటే సంతానం ఉన్న వాళ్ళకి సంతానానికి అనారోగ్య సమస్య రావడం కానీ, సంతానంకి ఏదైనా సీట్ల కోసం డబ్బు ప్రయత్నం చేయడం కానీ, సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎటువంటి ఇబ్బంది అంటే చిన్నపిల్లలు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా సంతానంతో వచ్చే ఇబ్బంది. సంతానంలో సరిగా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగా తీసుకున్న బైక్ మీద వెళ్ళి ఏమైనా పడ్డా అదొక రకమైన ఇబ్బంది. అంటే ఫలాలను కోరుకోవట్లేదు, మామూలుగా చెప్తున్నా. ఇబ్బంది అంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది చెప్తున్నా. సంతాన యోగంలో సంతానం సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కువగా. సో అందుకని సంతానాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. బైక్ మీద వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి ఫోన్లు ఇవ్వకుండా, ఈ ఫోన్ ఎక్కడి దాకా వాడుతున్నారు, ఎంతవరకు వాడుతున్నారు, బైక్ మీద వెళ్ళినప్పుడు డ్రైవ్ చేసినప్పుడు ఈ ఫోన్ వాడకండి, ఫోన్ మాట్లాడకండి, బైక్ మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడం అనేది ముఖ్యమైన అవసరం. తర్వాత సంతానం కొంత మాయలో పడే అవకాశం ఉంది. వివాహాలు అనేది ఎవరినో ప్రేమించాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాం కనుక ఈ మాసంలో అలా ఎవరైనా చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు కాస్త వాయిదా వేసేయండి. ఈ మాసం వినను, వచ్చే మాసంలో చెప్తుగాని చెప్పి. ఎందుకంటే కాస్త సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఎక్కువగా సమస్యలు కనిపిస్తాయి ఈ కుంభరాశి వాళ్ళకి. వాళ్ళ సొంత సమస్యల కంటే ఎక్కువ సంతాన యోగం.
సంతానం వచ్చే ఇబ్బందులు, దానివల్ల వచ్చే పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా సంతానం కోసం చేయాలి ఏదైనా సరే. తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఇద్దరికి వచ్చే ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక డిస్కషన్స్ వచ్చి దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే ఇద్దరం కలిపి విడిపోయి ఉంటే విడిగా ఉంటే హాయిగా అనిపిస్తుంది అనే తాటి తీసుకొస్తుంది అనమాట. ఎప్పటి నుంచో ఉండే గొడవలు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, ఎప్పటి నుంచో సమస్యలు ఎప్పటికైనా ఉన్న ఆ సమస్య కాస్త పెరిగి పెద్దదయ్యే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలా అవకాశం ఉంది కనుక ఏదైనా సమస్య వస్తుంది అంటే కాస్తంత కామ్గా ఉండడం మంచి ఫలితాలు, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వ్యాపారాలకి, ఉద్యోగస్తులకి వీళ్ళకి సామాన్యమైన ఫలితమే, అంటే పెద్ద ఒదుగు లేని జీవితం అంటారు అలాగా. సో గొప్పగా రాణింపనేది ఉండదు, అలానే గుర్తింపు ఉండదు, అలానే నడుస్తుంది ఈ మాసం కూడా. ఎందుకంటే ఈ మాసంలో ఉండే గ్రహాలన్నీ కూడా ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి విషయంలోని. ఆర్థికంగా, ఆరోగ్యంగా, తర్వాత ఉద్యోగ విషయంలో, ప్రయత్నాల విషయంలో ప్రతిదీ కొన్నా మళ్ళీ మైనస్లోకి వెళ్తుంది తప్ప ముందుకు వెళ్ళట్లేదు. ఏదైనా ప్రయత్నం చేస్తే అనవసరంగా ప్రయత్నం చేస్తామో, ఈ ప్రయత్నం చేయకుండా బాగుండేది, ఒక నమ్మకంతో ముందుకెళ్ళే వాళ్ళని ధైర్యంగా అనవసరంగా విన్నామా అనే ఫీలింగ్ తెప్పించే అవకాశం ఎక్కువ కుంభరాశి వాళ్ళకి ఉంది ఈ మాసంలో. ఇంకొకటి ఏంటంటే ఈ మాసంలో ఈ కుంభరాశి వాళ్ళకి వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ మాసం కాస్త వాయిదా వేసేసుకోండి, ఖచ్చితంగా చేయకండి. చేయడం వల్ల ఏంటంటే మీకు అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ప్రయత్నం చేయకుండా ఈ మాసం వాయిదా వేయడం వల్ల మీకు అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ అష్టమ స్థానంలో ఉండే రవి బుధులు, దీనివల్ల ఏంటంటే బుద్ధి విచక్షణ అనేది కోల్పోతూ ఉంటుంది. అంటే మనం ఈ పని చేయాలి, ఈ పని ఇలా మాట్లాడాలి అనుకునే విషయంలో చాలామంది తొందరపడి మాట్లాడడమో, లేకపోతే అనవసరంగా మాట్లాడమేమో ఇప్పుడు అని అనుకునే ఆలోచన అనేది తెప్పించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే విచక్షణ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ మాసంలో వీళ్ళు వ్యాపార విషయంలో, వ్యాపార రంగంలో సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండడము, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఉండడము, లోన్లు ప్రయత్నం చేయకుండా ఉండడం అనేది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రయత్నం చేస్తే అది మీకు చాలా ఇబ్బంది పెట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఎప్పుడైతే రవి బుధులు కేతువు కలిసి ఉంటారో ఖచ్చితంగా ఏంటంటే అది మాయకి, తర్వాత అది ఇబ్బంది పడడానికి, కెరీర్ పరంగా ఎప్పుడైనా సరే నాశనం చేయడానికి. అది ఇవాళ మనం బాగుంది అనుకోవడానికి లేదు, రేపటికి ఎప్పుడైనా అది మనకి ఒక రకమైన చిన్న సైజు పావులాగా అది పెరిగి మన మీద కాటేయడానికి సిద్ధంగా అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో అనుకూలంగా ఉందా లేదా చూసుకొని, మీ పేరుకి ఆ బలం ఉందా లేదా ఈ మాసంలో చేస్తే బాగుందా లేదా కనుక్కొని ప్రారంభం చేయడం మంచి ఫలితాలు. మిగతా వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేదు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసిన దైవాన్ని చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే ఎక్కువ ఓం నమో హనుమతే నమః, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి కనుక ఏ మాయలో పడకుండా ఉండాలి కనుక వ్యాపారాలు చేసేవాళ్ళు, వ్యాపారస్తులు అందరూ, ఉద్యోగస్తులు అందరూ కూడా ఓం నమో హనుమతే నమః మంత్రాన్ని కంటిన్యూ జపం చేయడము, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆకుపూజ, వడమాల వేయించడం, ఇవి చేస్తుండాలి. సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు, సంతానం వల్ల జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొన్ని తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, సంతానానికి యోగంగా ఉండాలి, క్షేమంగా ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడం, జంట నాగులు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడము, ప్రతి మంగళవారం ఆ జంట నాగులకి కాస్త పాలు పోసి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఇవి ఈ మాసం అంతా కుంభరాశి వాళ్ళు చేసుకునే పరిహారం. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఓం నమో హనుమతే నమః మంత్రం చదవడము, మంగళవారం పూట ఆంజనేయ స్వామికి వడమాల వేయించడము, ఆకుపూజ చేయించడము. సంతానంతో ఇబ్బంది పడేవాళ్ళు, సంతానం వల్ల ఎటువంటి సమస్య రాకుండా ఉండాలనుకునే వాళ్ళు జంట నాగులకి పాలు పోయడము, తర్వాత అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ జంట నాగులకే పాలు పోయడం, ప్రదక్షిణాలు చేయడం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.